ఐక్యత బయటిపేస్ ప్రైవేటీకరణ వెంటనే బయటిపేస్ ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే జేఏసీ జేఏసీ పవర్ జేఏసీ జేఏసీ జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే బయటిపేస్ ప్రైవేటీకరణ వెంటనే బయటిపేస్ ప్రైవేటీకరణ వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ బీఆర్సీని వెంటనే అమలు చేయాలి బీఆర్సీని వెంటనే అమలు చేయాలి బీఆర్సీని వెంటనే అమలు చేయాలి బీఆర్సీని వెంటనే అమలు చేయాలి విద్యుత్తుల ఐక్యత వర్ధిల్లాలి విద్యుత్తుల ఐక్యత వర్ధిల్లాలి విద్యుత్తుల ఐక్యత వర్ధిల్లాలి సంస్థల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలి సంస్థల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలి జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ మేనేజ్మెంట్ మొండి వైఖరి రక్షించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి రక్షించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి రక్షించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి రక్షించాలి స్టాప్ ప్రైవేటైజేషన్ అంటే సేవ్ ఐటీపీఎస్ స్టాప్ ప్రైవేటైజేషన్ 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 సేవ్ ఐటీపీఎస్ ఇంక్విలాబ్ జిందాబాద్ 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 జాక్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాలలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి ఎందుకయ్యానంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో గ్యాస్ హ్యాండ్లింగ్ ప్లాంటు అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లను ప్రైవేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తున్నది. మరి ఆ గ్యాస్ హ్యాండ్లింగ్ ప్లాంటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది ఆ జనరేషన్కి ఒక గుండెకాయ లాంటిది. మరి అట్లాంటి ప్లాంట్లను ప్రైవేట్ చేయడం అని చెప్పేసి ఇలా ప్రభుత్వము గవర్నమెంట్ అనేది ప్రయత్నం చేస్తుంది. వేరే వేరే జనరేషన్లు అయితే మరి స్టాఫ్తోనే ఆ పనులు చేపడుతున్నారు. మరి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి అదే పనిని ఒక 150 కోట్లతో అయ్యే పనిని దాన్ని పెంచి అంటే 225 కోట్లకు పెంచి ప్రైవేట్ చేద్దామన్న ఆలోచన ఉంది. మరి అది ఎవరిని లాభం చేయడానికి చేస్తున్నారు, ఎవరి కొరకు చేస్తున్నారు, ఎందుకొరకు చేస్తున్నారు? ఇలా స్టాఫ్తోనే అయ్యే పనిని మీరు అధికంగా అంటే దాని ఎస్టిమేషన్ పెంచి దాన్ని దాదాపుగా ఒక 70-80 కోట్ల ఎక్కువ చేసేసి దాన్ని ఎవరి మెప్పు కొరకు ఎవరిని లాభం చేయడానికి ఈ ప్లాంట్ను ప్రైవేట్ చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా అలాంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఇలా మేనేజ్మెంట్కు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి మీలో మార్పు రాకపోతే మీరు ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే మాత్రము తీవ్ర పరిణామాలు ఎదురైతాయని చెప్పేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ క్షణంలోనైనా చెప్పి మెరుపు సమ్మెకు అయినా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పిఆర్సీని ఏప్రిల్ కంటే ముందు కమిటీ వేయాల్సింది. మరి ఏప్రిల్ దాటిపోయి ఇప్పుడు 2-3 నెలలు ఎక్కువ అయినప్పటికీ దాని గురించి మాటనే లేదు. మరి ఆ పిఆర్సీని కూడా వెంటనే దాని కమిటీని ఏర్పాటు చేసి ఈ ఉద్యోగులను మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బైటీపీఎస్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు మరియు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంటు ప్రైవేటైజేషన్కు అగెనిస్ట్గా వ్యతిరేకంగా మేము నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేయడం జరుగుతుంది. టీజీపీఏ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు గత 13-14 రోజులుగా చాలా విద్యుత్ పవర్ ప్లాంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ వివిధ కార్యక్రమాలు ఈ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఐటీపీఎస్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు ప్రైవేటు పరం చేయడానికి టెండర్స్ కాల్ఫర్ చేసారు. ఆల్మోస్ట్ అది 225 కోట్లకు దాని విలువ ఉంటుంది. 3 సంవత్సరాలకు కానీ టెండర్ కాల్ఫర్ చేసారు. ఎక్స్టెన్షన్కి అవకాశం పెట్టారు. అంటే జనరల్గా ఏదైనా సంవత్సరానికే టెండర్ కాల్ఫర్ చేస్తారు. ఇది 3 సంవత్సరాల కోసం టెండర్ కాల్ఫర్ చేసారు. ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణీతమైన ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇద్దామన్న ఆలోచన మేనేజ్మెంట్కి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే పనిని మన జెన్కో నిర్వహిస్తే ఒక సుమారు 60 కోట్లు సేవ్ అవుతాయి మనకు. అదంతా విడిచిపెట్టి ప్రైవేటు పరం చేయడానికి మేనేజ్మెంట్ చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. దీనందరినీ తింపికొట్టడానికి మన
విద్యుత్ జేఏసీ తరఫున అందరు ఉద్యోగులందరూ చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ మేనేజ్మెంట్ కన్నా వెనక్కి తీసుకోకపోతే మా ఈ నిరసనలు ఇంతటితో ఆగవు, చాలా ఉధృతంగా తీవ్రతరం చేస్తాము. రాష్ట్రం మొత్తము చాలా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దీన్ని గమనించి మన మేనేజ్మెంటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉద్యోగులందరికీ మంచి చేయాలని కోరుతున్నాము. ఏదైతే జేఏసీ పిలుపు మేరకు మన విద్యుత్ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ స్టేట్లో అన్ని డివిజన్ ఆఫీస్ కార్యాలయాల్లో ఈ యొక్క జాక్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే మేనేజ్మెంటు ప్రైవేటైజేషన్కు ముందుకు పోతుందో దాన్ని ఆపాలని చెప్పి అందరూ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తప్పకుండా మేనేజ్మెంట్ దీన్ని వెనుక తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఏదైతే విద్యుత్ ఉద్యోగులు దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులకు కట్టజెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. తప్పకుండా మేనేజ్మెంట్ దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి విద్యుత్ ఉద్యోగుల తరఫున మేము కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ.